అందరికీ జై శ్రీరామ్. ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం తమ పౌరులందరికీ ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం, ఒక హక్కు, ఒక అద్భుతమైన ఆయుధం. ప్రజలు తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఒక అద్భుతమైన ఆయుధం. అది ఎంత హక్కో అంతే బాధ్యతగా ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఒకసారి ఒక దొంగవాడు తను దొంగతనం చేయడానికి సరైన ఇంటి కోసం వెతుకుతున్నట్టు. అయితే ఒక ఇంటిని ఐడెంటిఫై చేసి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి బయట ఒక కుక్క ఉండడం చూశాట. అయితే ఆ కుక్కని 2 నిమిషాల పాటు అలా అబ్జర్వ్ చేస్తూ నించుంటే కుక్క కూడా ఈ మనిషిని చూసి ఏమీ అనకుండా కూర్చుంది. ఒక 5 నిమిషాలు అలా చూసిన తర్వాత ఈ దొంగవాడికి ఓకే, కుక్క మనల్ని చూసి ఏమీ అనడం లేదు కదా, దీన్ని మచ్చిక చేసుకుందాం అని చెప్పి ఆ కుక్కకి ఒక బిస్కెట్ వేసాట. బిస్కెట్ వేసిన మరుక్షణం నుంచి కుక్క గట్టిగా అరవటం మొదలుపెట్టిందట. అయితే ఈ దొంగవాడు వెంటనే ఆగి కుక్కని ఆపి దాన్ని అడిగాట, నేను ఇంతసేపు ఇక్కడ కూర్చున్నాను, నా మీద నువ్వు ఎందుకు అరవలేదు అని అడిగాట. అయితే ఆ కుక్క సమాధానం చెప్పిందట, నువ్వు అక్కడ ఉన్నంత వరకు నువ్వు మా ఇంటికి వచ్చిన అతిథివో, మా ఇంట్లో పడబోతున్న దొంగవో నాకు తెలియదు. ఏ క్షణానైతే నువ్వు నాకు ఉచితంగా బిస్కెట్ వేయాలని ప్రయత్నించావో నాకు ఖచ్చితంగా తెలుసుకున్నాను నువ్వు దొంగవి అని. అయితే ఈ ఎగ్జాంపుల్ని మనం ఉచితాలు ఎవరైతే ఇస్తున్నారో ప్రజలకి వాళ్ళు దొంగలుగా మనం పరిగణించుకోవచ్చు. మనకి ఎప్పుడైనా కానీ దేశం ఎవరి చేతుల్లో అయితే సురక్షితంగా ఉంటుందో, ఎవరైతే అభివృద్ధి పథకాల ద్వారా ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తూ ప్రజలందరికీ కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తారో వారు దేశానికి నిజంగా సేవ చేస్తున్నట్టు. ఉచితాలను ఇస్తూ జనాలను సోమరపోతులుగా తయారు చేసే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ ఖచ్చితంగా దొంగల కింద చెమకట్టాల్సిందే. కాబట్టి మీరు బాధ్యతాయుతంగా మీ బాధ్యత నెరిగి ఏ పార్టీ అయితే మీకు దేశంలో కావాల్సిన మౌలిక వసతుల్ని, ఉద్యోగాలని, దేశాన్ని ప్రగతి పనులను నడిపిస్తుంది అనుకుంటారో, దేశం ఎవరి చేతుల్లో అయితే సురక్షితంగా ఉంటుంది అనుకుంటారో ఆ పార్టీకి మాత్రమే ఓటేయండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.